వీటన్నిటినీ తడుపుతుంది. అది ఈ నాడీ మండలాల్లో ప్రసరించే అనంతమైన ప్రాణశక్తులే శక్తిశానలు. ఇవి నిర్వీర్యమైపోకుండా ఆత్మశక్తి అయిన జగదంబ ఎలా ఎలా కాపాడుతుందన్న లీలే భండాసుర సంహార లీల. ఇది రహస్యం. ఇది యోగపరంగా అది. ఇక ఉపాసనా పరంగా మనం గమనించినట్లయితే ఈ రసదేవతని యోగంలో సహస్రారధార అంటారు, యజ్ఞంలో సోమపానం అంటారు. సోమపానవదత్యంతముపయోజ్యో భవిష్యతి. నువ్వు సోమపానముగా యజ్ఞమయందు ఆరాధింపబడుతుంటావు. ఆ నిన్నే తామసికోపాసకులు మదిర ద్వారా అమ్మవారిని వామాచార పరాయణులై ఆరాధిస్తారు. తామసికోపాసకులు వాళ్ళ జోడు మనకొద్దు. సాత్వికంగా ఆరాధించే వారు కూడా ఈ రసం చేయనిది అమ్మను ఆరాధించకూడదుట. దీని ఆసవము అని అంటారు. ఇది ఎలా చేస్తారంటే క్షీరము మొదలైన వాటి ద్వారా చేయాలి. ఆ క్షీరంలో సుగంధములైనటువంటి ద్రవ్యములు కలిపి దానితో మొత్తం శక్తిశాలన్నింటినీ తృప్తిపరచాలి. అంటే ఆ శ్రీచక్రాది దేవతలందరినీ తర్పయామి పూజయామి నమః అని శ్రీ విద్యోపాసకులు చేస్తారు. అది రహస్యం. అందుకు ఈ ధారతో, ఆ ధారలో ఉండేవాడు ఎవరంటే ఈ సురాసింధు దేవత అక్కడ ఉంటాడు. ఇది రహస్యం. మనం చేసే పూజల్లో మర్మాలు కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇదే ఇతర పూజల్లో కూడా మనం కలశంలో జలం పెట్టుకోవడం కూడా దానికి సంకేతమే, దేవతను తృప్తిపరిచేటువంటి రసమే. ఇది ఎప్పుడైతే జరిగిందో అప్పుడు ఇంకా మనం ఆలస్యం చేస్తే లాభం లేదు. విశుక్కుడు విషయంలో పరిపట్టాలి అని నిర్ణయించుకుని మంత్రిని ఇంతరయామాస పునర్యుద్ధాయ దండిని, మనం తొందరగా బయలుదేరాలి, వాళ్ళిద్దరి పని పూర్తి చేయాలి, ఈవిడ వచ్చి శక్తివంతులు చేసి చాలా సంతోషం అని చెప్పిన వెంటనే అప్పుడు బయలుదేరారు. ఈ బయలుదేరేటప్పుడు యుద్ధంలో అద్భుతంగా జరుగుతున్నది. అంకుశేన తీక్ష్ణేన తురగారోహణీరని ఉలూకుజితం మచ్చ. ఇక్కడ ఉన్నటువంటి ఇతర దేవతలు కూడా శ్యామలాదేవికి సహకరిస్తూ ఉండగా మొత్తంగా ఉన్నటువంటి మేనల్ల పని పూర్తయిపోయింది. ఎవరెవరు ఎలా చంపారో ఇందాకే చెప్పుకున్నాం. ఆ తర్వాత అస్తంగతే సవితరి, ఇంకా సూర్యుడు అస్తమించబోతూ ఉండగా అప్పుడు ధ్వస్త సర్వబలంతత, మొత్తం విశుక్రుడి యొక్క సేనలన్నీ నశించిపోయాయి. వాడు ఒక్కడు మిగిలిపోయి ఉన్నాడు. ఆ విశుక్రుడి దగ్గరికి గేయ చక్రాన్ని తోలు వెళ్ళిందండి తల్లి శ్యామలాదేవి. విశుక్రం యోధయామాస శ్యామలా కోపశాలిని. వెళ్ళింది విశుక్రుడి దగ్గరికి శ్యామలాదేవి. వెళ్ళి అస్త్ర ప్రత్యస్త్ర మోక్షేణ భీషణేనది భోవుకసాం మహతా రణకృత్యేన యోధయామాస మంత్రిని. మంత్రినీదేవి విశుక్రుడితో యుద్ధం చేస్తూ అస్త్రేణ బ్రహ్మశిరసాజ్వలత్ పావకరోచిష, బ్రహ్మశిరో నామక అస్త్రాన్ని ప్రయోగించింది. ఒక్కసారి బ్రహ్మశిరో నామక అస్త్రం ఆవిడ వేసినది. బ్రహ్మశిరస విశుక్రం మర్దయామాస. సో అపతచ్ఛిన్న విగ్రహ. వెంటనే విశుక్రుడు కింద పడి మరణించాడు. భండాసురుడు ఎంతో నమ్ముకున్న పెద్ద బలం దెబ్బతినేసింది మంత్రినీదేవి యొక్క సహాయం చేత. ఇంకో ఆయన మిగిలేరు కదా విషంగుడు. వాడితో ఈ దండనాథ ఆయన వారాకి యుద్ధం చేస్తున్నది. పేర్లు చూడండి, విశుక్ర విషంగ. ఏమిటి ఇందులో ఉన్న అంతర్థం? సంఘము అంటే సంపర్కం. సంఘం లేకపోతే మనం ఉండలేం, కానీ సంఘంతోనే చికాకులు. కొంతమంది అంటారు ఈ లోకులందరూ చాలా దుర్మార్గులండి, లోకంతో పడలేమని. అలాగని అడవికల్లో ఒక్కడు ఉండగలడా? మనుషులు పడరు, మనుషులు కావాలి. ఇది అందుకు సంఘం అవసరమే. సంఘం ఉండక తప్పదు. అందుకే సత్సంగం మనకు మాట చెప్పారు. మరి దుస్సంగము? సంఘాలు మన చేతుల్లో ఉంటాయా? ఎవడెప్పుడు తగులుతాడో మనకు తెలియదు. అయితే ఏ సంఘమైనా సత్సంగాన్ని మనస్సులోకి రానివ్వు, దుస్సంగాన్ని మనస్సులోకి రానివ్వకు. అంతే. సంఘం మనస్సుకు సంబంధించినది, అది అలవాటు చేసుకోవాలి. అసలు సంఘం లేకపోవడం నిస్సంగం. సత్పురుషులతో సాంగత్యం సత్సాంగత్యం, దుష్టులతో సాంగత్యం దుస్సాంగత్యం. మరి విషంగత్వం ఏంటి? రెండు ఎక్స్ట్రీమ్స్. నిస్సంగం ఒకటైతే విషంగం మరొకటి. విషంగుడు అంటే ఎవడూ పడనివాడు. వాడు గుర్తుపెట్టుకోండి, కొందరు ఉంటారు లోకంలో ప్రతి వ్యక్తి పట్ల ద్వేషమే. ఎవరు ఏం చేసినా నెగిటివ్ థింకింగ్. అవసరం కోసం అవతల వాడిని వాడుకుంటాడు, కానీ ఎవడి పట్ల ఒక్క సద్భావం ఉండదండి. ప్రతి వాడి పట్ల ద్వేషమే. సృష్టిలో కొంతమంది ఒకరి గురించి చెడే చెప్తారు, కొంతమంది మంచే చెప్తారు. కృష్ణ పరమాత్మ ఒకసారి దుర్యోధనుని ధర్మరాజుని పిలిచి, మీ ఇద్దరికి రెండు పనులు చెప్తున్నాను నాయన, ఎవరైనా ఒక మంచివాడిని ఉంటే తీసుకురా అని చెప్పేట. ఒక్కడిని తీసుకురమ్మన్నట్ట. ధర్మరాజు గారు వచ్చి, అందరూ మంచివాళ్లే కనిపిస్తున్నారు నాకు, ప్రతివాడు మంచివాడే కనిపిస్తున్నాడు, కానీ ఒక్కడిని ఎలా ఎట్టగలనన్నాడు. దుర్యోధనుడు వచ్చాడు, అంతా తిరిగానయ్యా, నేను తప్ప మంచివాడేవాడు కనిపించలేదు అన్నట్టు. ఇద్దరు ఒకటే ప్రపంచం చూశారు, కానీ ప్రతి వాడిలో రెండూ ఉంటాయి. మంచిది మాత్రమే చూస్తాడు. వాడు హంస వంటి వివేకవేత్త. అందుకు ప్రతి వాళ్ళని నెగిటివ్ థింకింగ్. ఒక చెడ్డవాడిని మంచివాడు అనుకుంటే ప్రమాదం లేదు, కానీ నీ ఊహ వల్ల ఒక మంచివాడిని చెడ్డ అనుకుంటే ప్రమాదం. చాలా గుర్తుపెట్టుకో.
అందుకు ఏ వ్యక్తి పడని వాడు ఎవడో వాడు విషంగుడు, వాడు. అందుకే భండాసురుడు ఏం చేశాడండి, ఒకరి పట్ల ఒకరికున్న అనురాగాలన్నీ కత్తిరించబడేశాడు. హ్యూమన్ రిలేషన్స్ అన్ని దెబ్బతీసేవాడే భండాసురుడు. ఇప్పుడు కలియుగంలో మనకు కనిపిస్తున్నవే కుటుంబాలు చిన్న భిన్నాలైపోతున్నాయి. ఒకప్పుడు అందరూ కలిసి బామ్మలు, మామ్మలు, తర్వాత బాబాయిలు, పెదనాన్నలు అందరూ కలిసిన కుటుంబాలు ముక్కలైపోయి, ఒకవేళ ఏ అవసరాలకు కలిసి ఉన్నా ఒకరంటే ఒకరికి పడకుండా చివరికి అన్నీ చీలిపోయి భార్యాభర్తలని దానికొచ్చి ఇప్పుడు ఆ సౌధం కూడా చీలిపోతున్న దశలు వచ్చాయి మనకి. ఎందువల్ల వచ్చాయి ఇదంతా కూడా? చీలుతూ బతికే అలవాటున్న పడమటి దేశాల వాళ్ళని వదిలేద్దాం. కలిసి బ్రతికే సంస్కారాన్ని ఎప్పుడో సాధించుకున్న భారతదేశంలో కలిసి బ్రతకలేని దౌర్భాగ్యం వచ్చింది. మొగుడు గురక పెడితే విడాకులు ఇచ్చే పడమటి దేశపు గాలులు తగిలి ఈ రిలేషన్స్ అన్ని దెబ్బతీస్తున్నాయి. రిలేషన్స్ ని దెబ్బతీసిన వాడు భండాసురుడు. వాడు ఏం చేశాడని ఎండగట్టేశాడు, రసం పీకేశాడు. అందుకు వాడికి ఫ్రెండ్ విషంగుడు. చూసారా? ఇంకా విశుక్రుడు, శుక్రం అంటే రసం, ఆ రసాన్ని లేకుండా చేసేవాడు విశుక్రుడు. ఆ ప్రేమ రసం, అనురాగ రసం లేకుండా వాడు చేస్తే ఒక మనిషి పడనివ్వకుండా చేసేవాడు విషంగుడు. కనుక దుస్సంగం ప్రమాదకరమేమో గాని విషంగం మరీ ప్రమాదకరం వీడికి. ఒంటి పిల్లి రాకాసులని మన వాళ్ళు అంటూ ఉంటారు ఇవన్నీ కూడా. అందుకు విషంగ, దుస్సంగ, సత్సంగ, నిస్సంగాలని సంఘం యొక్క 4 స్టేజెస్ని అర్థం చేసుకోండి. ఇది ఫిలాసఫీ. దీనిలో మనం గ్రహించవలసింది ఊరికన విషంగుడిని కొట్టింది, విశుక్రుడిని కొట్టిందని కాదు ఇక్కడ అర్థం. ఇప్పుడు ఆ విషంగుడిని ఎవరు నశింపజేయగలంటే ఆ తల్లి వారాహిదేవి. ఆవిడ ఆ విషంగుడితో యుద్ధం చేస్తూ క్రమంగా వాడి సేనలన్నింటినీ కూడా తన యొక్క మహాముసలం ఆవిడ వస్తూనే తిప్పుతోంది 2 ముసలాన్ని. ఆ దృశ్యాన్ని మనం ఇక్కడ దర్శించాలి. ఆ వారాహిదేవి నీలకాంతితో ప్రకాశిస్తూ చంద్రవంకల వంటి కోరలని ఉండి భయంకరమైన గుర్ఘుర ధ్వని చేస్తూ, వరాహం యొక్క ధ్వని అది, దాన్ని చేస్తూ ఉండగా అమ్మ తలపైన చంద్రలేఖ తలతలలాడుతూ మెరుస్తూ ఉందిట. ఆ వారాహిదేవి ఒక చేతిలో నాగల్ని తిప్పుతోంది, మరొక చేతితో ముసలాన్ని, రోకల్ని తిప్పుతోంది. అక్కడ సేనలన్నిటినీ చెదరగొట్టి నశింపజేసి మిగిలిపోయినటువంటి వాడి దగ్గరికి వెళ్ళిందండి. ఎవరి దగ్గరికి? విషంగుడి దగ్గరికి వెళ్ళి ఎంత చక్కగా వర్ణిస్తున్నాడో చూడండి అయగ్రీవ స్వామి. సంకృప్త హంతుమారైభే విషంగం దండనాయక సా తన్మూర్ధి నిమగ్నేన హలేన ఆకృష్య వైరిణం కఠోరం తాడనం చక్రయ ముసలేనాథ పుత్రిని. నాగలి వాడి మెడ మీద వేసి లాగింది దగ్గరికి. అంత దూరంగా ఉన్నటువంటి ఆ విషంగుడికి అలా పెట్టి గట్టిగా దగ్గరికి లాగి చేతిలో ఉన్న రోకరితో నెత్తి మీద మొత్తించడండి. ఏం పిక్చర్ ఇచ్చాడండి యుద్ధాన్ని! నాగలితో లాగి రోకలితో మొత్తింది తల మీద. వెంటనే వాడు చూర్ణితేన శతాంగేన నెత్తి మీద కొడితే ఒళ్ళంతా చిరిగిపోయింది, వాడికి మరణించాడు. ఈ విధంగా రాత్రి రాకుండానే విశుక్రుడు, విషంగుడు కూడా సంహరింపబడ్డారు. ఇది నేను చెప్తూ ఉంటే కాస్త లలితా శాస్త్రంతో పరిచయం ఉన్నవాళ్ళు, దీన్ని ఏకాగ్రంగా ఉన్నవాళ్ళు నొసలు చిట్లించే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు ఇంతకాలం ఒకటి చదువుకుంటూ అలవాటైపోయింది. మంత్రిణ్యంబా విరచిత విషంగవధతోషిత విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. ఇది మనం చదువుతున్నాం, కానీ అది దిద్దుకొని చదువుకోవాలి. అసలైన పాఠం ఏంటంటే మంత్రిణ్యంబా విరచిత విశుక్రవధతోషిత విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత. ఇది అసలు కథ. మరి ఎందువల్ల అలా చదువుతున్నాం అనే దానికి కూడా నేను సమాధానం చెప్తాను. సౌభాగ్య భాస్కర వ్యాఖ్యానం రచించిన ఆయనకు దొరికిన పాఠంలో ఈ పొరపాటు ముద్రణ ఉంది. దాన్ని స్వీకరించి రచించడం జరిగిపోయింది. ఆయన మహోపాసకుడు కనుక అది అలా నిలిచిపోయింది. కానీ ఆయనకు పూర్వ పాఠాలు మనం పరిశీలించినట్లయితే ఆ పూర్వకాలంలో ఉన్న లలితా శాస్త్రంలో ఉన్నది మాత్రం మంత్రిణ్యంబా విరచిత విశుక్రవధతోషిత విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత. ఇది ఉంది పూర్వపాఠంలో. పని పూర్తయిపోయిందండి. కొడుకులు పోయినా ఏడవలేదు, అంతకంటే భయంకరంగా ఏడిచాడు. ఎవడు? భండాసురుడు. ఇంకా తట్టుకోలేకపోయాడు. ఇంకా వాడే బయలుదేరాలి. ఇప్పుడు ఇంకా అగస్త్యుల వరకు ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే అక్కడ వాళ్ళందరూ పని అయిపోయింది, ఇక్కడ వాళ్ళు ఈ పనులు పూర్తి చేశారు. ఇప్పుడు వాడిని కొట్టడానికి బయలుదేరాలి. తల్లి లలితా పరమేశ్వరి ఇంతవరకు ఆవిడ బయలుదేరలేదు. అక్కడ వాడి కేంద్రం, ఇక్కడ ఈ తల్లి కేంద్రం, 2 కాంట్రాస్ట్లు. వాడు రాక్షస చక్రానికి కేంద్రం, ఈవిడ దేవతాశక్తులకు కేంద్రం. అటు పూర్తి ఆసురీ శక్తి, ఇటు పూర్తి దైవీ శక్తులు కూడా మూలమైన పరబ్రహ్మశక్తి. అది ఇక్కడ విశేషం. సాక్షాత్ పరమేశ్వరి కదులుతుంది. సర్వశక్తుడికి మూలమైన తల్లి, సర్వదుష్ట శక్తుడికి మూలమైన కరడుగట్టిన అవిద్యగాడు రెడీగా ఉన్నాడు. బ్రహ్మ విద్యాస్వరూపిణి లలితాంబ కదలాలి. కనుక ఈ ఘట్టం వచ్చేటప్పటికల్లా అగస్త్యుడు వారు అశ్వానన మహాప్రజ్ఞ వర్ణితం మంత్రిణీ బలం విషంగస్య పదో యుద్ధే వర్ణితో దండనాదయ. నువ్వు చెప్పినవన్నీ వింటూ ఉంటే నాకు చాలా ఆనందం కలిగింది. నాకిప్పుడు శ్రీదేవ్యా రణచక్రే పరాక్రమం శ్రోతుమిచ్చాను.
ఆ శ్రీదేవి ఆ తల్లి చేసింది అది వినాలనుంది కనుక ఎలా జరిగిందో చెప్తావా అని అడిగాడు. ఈ బ్రేక్ ఎందుకు ఇచ్చాడు స్ట్రైట్గా చెప్పకుండా అంటే ఇది ఒక ప్రత్యేక శ్రద్ధతో వినవలసిన ఘట్టం అని చెప్పి దీని గురించి వచ్చేటప్పటికల్లా హయగ్రీవ స్వామి చెప్తున్నాడు, నాయన ఇదం శృణు మహాప్రజ్ఞ సర్వపాప నికుంతనం. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి దివ్యఘట్టం సర్వపాప నికుంతనం లలితా చరితం పుణ్యం అనుమాది గుణప్రదం. అయితే వ్యాఖ్యాతలు చెప్తున్నది ఏమిటంటే ఇప్పుడు చెప్పబోయే లలితా చరిత్రని కాకుండా ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పుడు ఇది పూర్తయ్యే వరకు చెప్పినటువంటి మొత్తం లలితా చరిత్ర యొక్క ఫలశ్రుతిని ఇప్పుడు చెప్తున్నాడు ఈయన. ఎందుకంటే ఆగలేకపోతున్నాడు హయగ్రీవ స్వామి, ముందే చెప్పేస్తున్నాడు ఈ ఫలితం లలితోపాఖ్యానం యొక్క ఫలితాన్ని, ఇది విన్న వాళ్ళకి వచ్చే ఫలితం చెప్తున్నాడు. సర్వపాప నికృంతనం అనిమాది గుణప్రదం. విషువు కాలంలో అయన కాలాల్లో అంటే ఉత్తరాయణ దక్షిణాయన సంక్రమణ కాలాల్లో విషు కాలాల్లో పుణ్యకాలాల్లో దీన్ని చదువుకోవాలి లలితోపాఖ్యానాన్ని. సిద్ధిదం సర్వపాపఘ్నం కీర్తితం పంచపర్వసు. 5 పర్వాలలో లలితోపాఖ్యానం పారాయణ చేయాలన్నారు. దీన్ని మీరు లలితా శాస్త్రానికి అన్వయించుకుని 5 పర్వాల్లో లలితా శాస్త్రాన్ని శ్రద్ధగా చేయడం అనే నియమం పెట్టుకోవచ్చు. పంచపర్వసు అంటే 5 పర్వములు ఏమిటి అంటే అష్టమి, నవమి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య. ఈ 5ంటిని పంచపర్వములు అంటారు. వాటిలో అమ్మ చరిత్ర చదువుకోవాలి. ఇప్పుడు ఆ చరిత్ర ప్రారంభిస్తున్నాడు. ఎప్పుడైతే విశుక్రుడు విషంగుడు కూడా మరణించారో ఈయనకు జుట్టు రేగిపోయింది. భండాసురుడికి మూర్చిపోయాడు, పడిపోయాడు, మళ్ళీ లేస్తున్నాడు. వాడికి తోడుగా ఒక్కడే మిగిలాడు పాపం కుటిలాక్షుడు. మధ్యలో వచ్చి పారిపోయి వెళ్ళిపోయాడు కదా వాడు. మొత్తం సేనాపతులందరినీ వ్యూహం చేసి పంపించినటువంటి వాడు మిగిలిపోయాడు. వాడు వచ్చి ఓదారుస్తున్నట్ట. ఇప్పుడు వాడే ఉవాచ కుటిలాక్షంద్రా సమస్త పృతనాపతిం, సమస్త సేనాపతి అయినటువంటి ఆ కుటిలాక్షుడు ఓదార్చగా కొంతసేపటికి తేరుకుని గచ్చరే కుటిలాక్షాత్వం సజ్జీకురు పతాకిని, ఓరే కుటిలాక్షుడా లే, సైన్యం ఉన్న సైన్యాన్ని ఎదురడి చేసి మొత్తం అందరినీ పట్టుకుపోదాం అన్నాడు. ఎవరినైనా మిగల్చకూడదు, మొత్తం కట్టకట్టుకుని పోవాలని వాడు కోరిక పాపం. అందుకు అందరినీ పట్టుకుపోదాం పదా. చిట్ట చివరికి నువ్వు 4 ద్వారాల దగ్గర కాపలా పెట్టే సేనాపతుల్ని తాళజంగుడు తాళబాహుడు గుర్తున్నారు కదా, వాళ్ళందరినీ కూడా తీసుకో. తాళజంగాటికి శ్రార్థం పురద్వారని వేసితాయి, వీళ్ళందరినీ తీసుకువెళ్ళిపోదాం. ఎన్ని తయారవుతున్నాయంటే 35 వీడు ఇక్కడ వస్తున్న సేన మాత్రం ఇంతకు ముందు వచ్చిన సేనలన్నిటికంటే గట్టి సేనలండి. ఎందుకంటే రిజర్వ్ ఫోర్స్ అన్నట్టు మూల సైన్యం ఉంటుంది ఇక్కడ. వాడిదంటూ పెద్ద బలం ఎప్పుడు తన కోసం దాచుకుంటాడు. అన్ని శక్తుల కంటే గట్టి శక్తులు ఉంటారు ఇక్కడ. అన్నీ పోయిన తర్వాత ఏదో లాకాయ లోకాయ వాళ్ళతో వెళ్ళలేదు, అందరికంటే గట్టి శక్తులను పట్టుకెళ్తున్నాడు వీడు. ఆ వెళుతున్నప్పుడు రకరకాల అసురులు, అందులో డివిజన్స్ చేసేట 35 సేనాపతులను ఒక దగ్గర పెట్టి వాళ్ళ కింద కొన్ని అక్షోహిణులు పెట్టాడు. వాళ్ళు కొంతమంది 45 సేనాపతులను ఒక దగ్గర పెట్టి వాళ్ళని అక్షోహిణులు పెట్టాడు. ఇలా మొత్తంగా కొంతమంది ఒక చోట గుంపుగా ఉన్నటువంటి అక్షోహిణి సేనలు ఎన్నంటే 2187 అక్షోహిణుల సేనలు అంటండి. ఎంతవరకు వందల్లో వెళ్ళిన వాడు ఇప్పుడు ఎక్కడ తీసుకుపోయాడు చూడండి. 2187 అక్షోహిణులు సేనలతో బయలుదేరి వెళ్తున్నాడు. పైగా శూన్యకరగణంలో ఆడవాళ్ళు మాత్రమే మిగిలేట్టండి. ప్రతి మగపురుకు కూడా యుద్ధాన్ని బయలుదేరిపోయింది వీడితో పాటు భండాసురుడితో. శూన్యకే నగరే తత్ర స్త్రీ మాత్రమే విశేషితం ఆభీలం నామ దైత్యేంద్రో రథవర్యం మహారథ. ఆభీలము అనేటువంటి భయంకరమైన రథాన్ని ఎక్కేవాడు. దాన్ని 1000 సింహాలు నడిపిస్తున్నాయట. ఇంకా వాడి చేతిలో అగ్నిజ్వాల వెజ్జలుతున్న ఖడ్గం ఉంది, దాని పేరు యాతనా ఖడ్గం. వీడు పుట్టేటప్పుడే మీకు ఈ వర్ణనలు కొంచెం వినిపించారు. ఇప్పుడు వాడు వాటితో పాటు వస్తున్నాడు. ఈ వస్తున్న ఈ భయంకరమైన సేనలతో లోకాలన్నీ అల్లకల్లోలమైపోతున్నాయట. ఆ వస్తున్న సంఘటన చూసి ఇక్కడి వీడందిట, ఇంకా మీరందరూ కాదు నేను బయలుదేరారు, నా వెనక మీరందరూ వస్తున్నారు అని చెప్పింది. మనందరం కూడా యుద్ధానికి సిద్ధంగా రండి అన్నది. ఇప్పుడు తల్లి శ్రీచక్ర రథం కదులుతోంది, వెనక గేయ చక్ర వరాహ చక్రములు కదలడం మొదలుపెట్టాయి. ఉన్న శక్తిశాలన్నీ బయలుదేరుతున్నాయి. ఆ బయలుదేరుతున్నప్పుడు వన్య ప్రాకారం దగ్గర ద్వారం దగ్గరికి వచ్చాయి. దక్షిణ ద్వారం కదా, ఆ దక్షిణ ద్వారం నిజానికి విశాలంగానే ఉంది, కానీ ఇంతమంది వచ్చేటప్పటికల్లా అది చాలలేదుటండి బయటికి వెళ్ళడానికి. అప్పుడు జ్వాలామాలిని వైపు చూసిందిట లలితాదేవి. వెంటనే జ్వాలామాలిని కదా ప్రాకారం అంతా ఏర్పాటు చేసింది, ఆవిడ పెంచిందిటండి ద్వారాన్ని. ఎంత చక్కగా చూపిస్తున్నారో చూడండి. మొత్తంగా దాన్ని విస్తారం చేయగానే వన్య ప్రాకార వలయం ప్రశాంతం పునరుత్థితం బయలుదేరింది. ఇప్పుడు అమ్మ రథం బయలుదేరుతూ ఉండగా ఆ రథానికి 4 చక్రాలు. ముందు చెప్పిన వర్ణన ఇక్కడ చూపిస్తున్నాడు. చతుర్వేద మహాచక్ర పురుషార్థ మహాహయ. పురుషార్థమనే గుర్రములుగా ఆనంద ధ్వజములు
వేలాడుతూ ఉండగా 9 పర్వములతో ఉన్న మహారథం కదులుతున్నది. లెక్కలేని శక్తిశానులు వస్తూ ఉన్నాయి. 10 యోజనాల ఎత్తైనటువంటి అమ్మ యొక్క రథం కదులుతూ ఉండగా ఇప్పుడు గేయ చక్ర వరాహ చక్రములు పురుషులు మార్చుకున్నాయి. ఇంతసేపు ప్రక్కనున్నవి ముందుకోటి వెనక్కొకటి వచ్చాయట. ఆ రావడంలో గేయ చక్రం చచాల అగ్రే కిరిచక్రస్య పృష్ఠత. గేయ చక్రం ముందున్నది, కిరిచక్రం వెనక్కు ఉన్నది. ఇక అనేక రకములైనటువంటి వాహనాలతో శక్తిశాలన్నీ బయలుదేరుతూ ఉండగా కదిలింది పరమేశ్వరి గనక దేవతలందరూ ఆనంద భరితుడైపోయి దేవదుందుగయో నేదుహు పతిత పుష్పవృష్టయా మహాముక్తవరపత్రంతు దివిదీప్తమదృశ్యత. ఆకాశం నుంచి అమ్మవారికి నీరాజనాలు కడుతున్నట్ట కుసుమవృష్టి కురిపిస్తున్నారు. ఇలాగుంటూ ఉండగా శక్తిసేనలన్నిటికీ శుభశకురాలు కనిపించాయట. రాక్షసేనలన్నిటికీ కూడా ఉత్పాతాస్తు దిశాంబలే, వాళ్ళకేమో దుర్నిమిత్తాలు గోచరించే. ఇలా క్రమంగా వెళుతూ ఉండగా యుద్ధం భయంకరంగా జరుగుతున్నది. సేనలకి, శక్తి సేనలకి, రాక్షస సేనలకి మొత్తం 4 రోజులు యుద్ధం జరిగింది. అందులో కొన్ని రాక్షస సేనలు సంహరింపబడ్డాయి, కానీ పూర్తి నాశనం కాలేదు. ఇంకా అప్పుడు లలితాయాశ్చ భంగస్యాప్యభవద్రణ అస్త్ర ప్రత్యస్త్ర సంక్షోభ తుములీకృత దిక్తట. వాడు బాణాలు వేస్తున్నాడు, అమ్మవారు బాణాలు వేస్తున్నారు. వీళ్ళు వేస్తున్న బాణాల ధ్వనులకి, ఆ కాంతులకి దిక్కులన్నీ మెరిసిపోతున్నాయి, ధ్వనిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఆ తల్లి వేస్తున్న బాణాలు హస్తలాఘవ వేగేన అనప్రాస ప్రాజ్ఞయత కించన. వాళ్ళు వేస్తున్నటువంటి ఆ బాణ పరంపర చూస్తూ ఉంటే ఎవరూ కనిపించడం లేదు. బాణాలు బాణాలు బాణాలు. అచ్చంగా రామాయణంలో యుద్ధకాండ ఘట్టం అంతా ఇక్కడ గుర్తొస్తుంది మనకి. అమ్మవారు చిత్రం ఏంటంటే వర్ణిస్తున్నాడు చూడండి. అమ్మవారి యొక్క ధనుస్సు నుంచి, ఆ చెరకు విల్లు నుంచి వేస్తున్న బాణాలన్నింటినీ మనం తలంచుకోవాలి. ఆ చెరకు విల్లు ఏమిటో కాదు, ఓంకారమే ప్రణవో ధనువు. అందు నుంచి వస్తున్న రకరకాల మంత్రశక్తులే శరములు. ఈ మంత్రశక్తులన్నీ కూడా ఆసుర శక్తులు నశింపజేసే దేవతా స్వరూపాలు కనుక ఒక్కొక్క శరానికి మనం నమస్కారం చేసుకోవాలి. ఇవి ఎలా వస్తున్నాయంటే మహారాణి కరాంభోజ వ్యాపార శరమోక్షణే సంధానే త్వేకధాతస్య దశధా చాప నిర్గమే శతధా గగనే దైత్య సైన్య ప్రాప్తౌ సహస్రధా దైత్యాంగ సంగే సంప్రాప్త కోటి సంఖ్యా శ్రీముఖ. చిత్రం ఏంటంటే అమ్మ ధనస్సు పట్టుకుని దానిపై బాణం పెట్టేటప్పుడు ఒక్కడ కనిపిస్తుందిట, విడిచిపెట్టగానే వెంటనే 10గా కనిపిస్తుంది. అది ఆకాశంలోకి వెళ్ళగానే 100గా కనిపిస్తోందిట. దైత్య సేనల మీదకి వచ్చేటప్పటికల్లా 1000 సంఖ్యలో కనిపిస్తోందిట. దైత్యుల శరీరాల మీదకి వచ్చేటప్పటికల్లా కోట్ల సంఖ్యలో కనిపిస్తోందిటండి. ఎంత గొప్ప విశేషం! ఆవిడ ఒక్కటి పంపితే కోట్లు చేయగలదు ఆవిడ తల్లి. ఆ విధంగా సంఖ్య పెరిగింది. అద్భుతంగా అమ్మవారి యొక్క అస్త్రములు వచ్చి మొత్తంగా అసుర సేనలన్నింటినీ దురుమాడుతూ ఉంటే ఇంకా మిగిలిపోయిన భండాసురుడు వారి దగ్గరున్న భయంకరమైన అస్త్రాలు తీసివేస్తున్నాడండి. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి. ఇక్కడ మనకి అమోఘమైన దేవతాశక్తులను అమ్మ చూపిస్తున్నది. మనం చూద్దాం ఒక్కొక్కటి కూడా. మొట్టమొదటిగా వాడు ఏ శస్త్రాస్త్రాలు వేస్తున్నాడో వాటికి రిప్లై ఇస్తుంది అమ్మవారు ఒక్కొక్కటి. వాడు వేస్తున్నవి ఆసురి శక్తులు, అమ్మ వేస్తున్నది తన అఖండమైన ఈశ్వర శక్తి. ఈ రెండింటినీ ఇప్పుడు మనం గమనించబోతున్నాం. మొట్టమొదటి వాడు అంధతామిశ్ర కన్నామ మహాస్త్రం ప్రమమోచ సహా. అంధతామిశ్రాన్ని వేశాట. అంటే చీకటికి గుడ్డితనం అనేటువంటి అస్త్రాన్ని వాడు వేశాడు. అంటే జ్ఞానాన్ని తెలియనివ్వని అజ్ఞానాంధకారం మొట్టమొదటి కొట్టేది. దానికి అమ్మవారి వేసిన బాణం ఏంటంటే మహాతరణి బాణేన తన్నునోద మహేశ్వరి. మహాతరణి బాణం వేసింది. తరణి అంటే సూర్యుడు. సౌరాస్త్రం వేసిందండి. సౌరాస్త్రం అంటే ఏమిటో కాదు, సూర్య మంత్రం. ఆదిత్యోపాసన చేస్తే ఈ అజ్ఞానం పోతుంది. ఆ ఆదిత్యోపాసన అమ్మ వేసిన బాణం. అంటే అమ్మ సర్వదేవతా స్వరూపిణిని గుర్తుపెట్టుకోండి. అందుకు అమ్మ నుంచి ఒక్కొక్క దేవతా మంత్రం బయటకు వస్తున్నాయి కనుక ఆదిత్య మంత్రం అంతా కూడా అమ్మ వేసింది కనుక ఇక్కడ సౌరాస్త్రం అంటే ఆదిత్య మంత్రశక్తి. ఇది వెయ్యగానే ఏం జరిగిందంటే ఆ తామిశ్రం పోయింది. వెంటనే వాడు పాషండాస్త్రం వేసేటండి. పాషండ్ అంటే అర్థం ఏంటి? పాషండం అంటే వేదమతము కానిది పాషండము. వేదాన్ని నిందిస్తూ, సదాచారాన్ని నిందిస్తూ, సంప్రదాయాన్ని నిందించే మతానికి పాషండ మతం. ఇప్పుడు లెక్కలేని పాషండ మతాలు కనిపిస్తున్నాయి. మనకి ఏం చేస్తాం? ఈ పాషండ మతాన్ని అంతటి కొట్టడానికి అమ్మవారు వేసిన గొప్ప అస్త్రం ఏంటంటే గాయత్రి అస్త్రాన్ని వేసింది. ఇది మంత్రం, గాయత్రి మహామంత్రం. గాయత్రి అంటే ఎవరండి? వేదమాత. కనుక గాయత్రి అంటే వేద ధర్మం అనబడేటువంటి శక్తి వచ్చి అవైదిక ధర్మాన్ని కొట్టిందిట. కనుక గాయత్రి అస్త్రం లలితాదేవి నుంచి వచ్చినది. అన్ని లలితాదేవి నుంచి వచ్చినవే మంత్రములు. అందుకే సర్వమంత్రాత్మిక సర్వయంత్ర రూప ఆ తల్లి. అది మనకు చూపిస్తున్నాడు. గాయత్రి మంత్రం అమ్మ వేసింది.
ఆ తర్వాత అంధాస్త్రం అనే దాన్ని వేసేట. ఇందాకటి చీకటి శక్తి అయితే ఇది గుడ్డితనం కలిగించే శక్తి. ఇది ఆ అంధాస్త్రం అనేది వేస్తే వెంటనే అమ్మవారు చక్షుష్మతి అనే మహామంత్ర యంత్రాన్ని వేశారండి. ఇది మనకి మంత్రశాస్త్రంలో చక్షుష్మతి అని ఒక మంత్రం ఉందండి. ఈ మంత్రాన్ని కానీ ఆరాధన చేస్తే కంటికున్న దోషాలన్నీ పోతాయి. అయితే ఈ రోజుల్లో చాలా మందికి అదేమిటో కావాలనిపిస్తుంది కదా, దానికోసమే అందరికీ పనికొచ్చే విధంగా యజ్ఞప్రసాదంలో ఆ చక్షుష్మతి దేవికి సంబంధించినటువంటి దివ్య మంత్రశక్తుల్ని కలిపిన శ్లోకాన్ని ఇస్తున్నాం. ఆ శ్లోకాన్ని ఇక్కడ స్మరించుకుందాం. ఎందుకంటే నేను ఇక్కడ అమ్మ ఈ అస్త్రం వేసింది అంటే ఇక్కడ తల్లి వస్తోంది. ఆ స్పృహతో మీరు వినండి ఇదంతా కూడా. అంతేగాని 8:15 8:30 ఎప్పుడైందా అనుకునే వాళ్ళకి ఈ దేవతల అనుగ్రహం లభించదు. మనం ఉపాసిస్తున్నాం, ఒక్కొక్క దేవత అమ్మ నుంచి వచ్చి మనల్ని అనుగ్రహిస్తున్నారు అనే దృష్టితో వింటే చాలు, ఇది యజ్ఞమే మీకు ఫలితాన్ని ఇస్తుంది. చెప్పుకుందామన్నా ఇంకొక్క రోజే మనకుంది. ఎల్లుండి నుంచి మీరు నాకు 10 గంటల సమయం ఇచ్చినా నేను చెప్పడానికి లేను కదా, కనుక శ్రద్ధగా వినండి అమ్మ చెప్పించే మాటలు. ఈ దివ్యమైన అస్త్రం వచ్చింది అక్కడ చక్షుష్మతి. ఈవిడ ఎలా ఉంటుందో చెప్తారు. ఈవిడ ప్రతివారి యొక్క కంటి గ్రుడ్డి లోపల కూర్చుని ఉంటాటండి ఈ దేవత.